పావుకాసు మహేష్ రెడ్డి. నేను జూల కంత్రినో జూల కంటినో మా కుటుంబం ఏంటో మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ప్రత్యేకంగా మా కుటుంబాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు. 3 సార్లు వరుసగా 3 సార్లు మా కుటుంబంలో 3 తరాలను గెలిపించారు. మేము కంత్రి వాళ్ళము, మంచోళ్ళము, మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మేము కంత్రి వాళ్ళమే అయి ఉంటే ఈ సంవత్సరంన్నర కాలంలో మీ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పడి ఉండేది. గుర్తుపెట్టుకో. ఎన్ని అరాచకాలు చేసినా సామరస్యంగా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గాన్ని శాంతియుతంగా నడుపుతూ ఉంటే వెనకుండి జంట హత్యలు చేపిస్తే అంటే ఆయన్ని వదిలిపెట్టి ఆయన కిరీటాలు పెట్టి కాళ్ళు మొక్కాలా? మాచర్లకి బహిరంగ చర్చకు వస్తానంటున్నావు. రా, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు వస్తావో, ఎక్కడికి వస్తావో, ఎంతమందితో వస్తావో అది నీ ఇష్టం. ఇక్కడ అభివృద్ధి నువ్వొచ్చి చూపిస్తావా? మాచర్ల ప్రజలకి ఏమైనా కళ్ళు పోయినాయా? ఇక్కడ అభివృద్ధి జరిగిందో జరగలేదో తెలియదు అనుకుంటున్నావా? మాచర్లో ఏం జరిగిందో నువ్వొచ్చి చూపిస్తావా? రా, చూపిద్దురా. లెక్కలతో వస్తావా? రా, లెక్కలతో రా. నీ లెక్క తేల్చే పంపిస్తాం. ఇక్కడ ఎవడూ నీ కూతలకి భయపడేవాడు ఎవడు లేడా? చెప్పాను, సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులు, అక్రమ వసూళ్లు అన్నిటినీ భరించి కూడా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో శాంతిని కాపాడుతూ ఉన్నాం. మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలెడ్జ్ ఎట్లాంటిదంటే ఈవీఎం కేసు పగలగొట్టిన కేసు ఎలక్షన్ కమిషన్ పెడితే మేము తప్పుడు కేసు పెట్టామంటాడు. అట్లాంటి పండితుడి తరఫున నువ్వు వత్తాసు తీసుకొని మాట్లాడుతూ ఉన్నావు. ఇక ముస్లిం జంట హత్య కేసులు చెప్పాను. అడగండి, పిన్నెల్లిని అడగండి ఏం జరిగిందన్నా అని చెప్తాడు. మొన్నేమో అభివృద్ధిలో పిన్నెల్లి హైవే తీసుకొచ్చాడు, మా పిన్నెల్లి తీసుకొచ్చాడు అన్నావు. నిన్నేమో నేను తీసుకొచ్చానంటున్నావు.